స్పెషల్ చిట్ చాట్ విత్ ఫియర్ మూవీ టీమ్. అసలు ఎలా భయపెట్టబోతున్నారు, ఎలా థ్రిల్ చేయబోతున్నారో వాళ్ళని అడిగి తెలుసుకున్నాం. మనతో పాటు హీరోయిన్, ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ ఉన్నారు. Hi all of you, how are you? Hi. First of all, congratulations for your awards. And ఇది ఫస్ట్ మీ డెబ్యూ మూవీ కదా? అవునండి. ఎస్, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? స్టార్టింగ్ లో ఒక డెబ్యూ మూవీ చేసేటప్పుడు కొంచెం టెన్షన్ ఉంటుంది, ఎలా ఫీల్ అయ్యారు ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు? అని టెన్షన్ అయితే ఏం లేదు త్రూ అవుట్ ద ప్రాసెస్. ఎందుకు అంటే బేసికల్గా నేను ఆల్రెడీ ఆల్రెడీ ఐటీలో మల్టీనేషనల్ కంపెనీస్లో వర్క్ చేస్తున్నాను, ఆల్రెడీ ఒక బిజినెస్ రన్ చేస్తూ ఉన్నాను. కాబట్టి నేను వర్క్ లాగా చూసి అది ఎలా పర్ఫెక్షన్ తీసుకురావాలి అని దానికోసం తాపత్రయపడుతుంది తప్ప కొత్త పని అట్లాగా ఫీలింగ్ ఏం తెలియదు అసలు నాకు. ఫర్ మీ వర్క్ అంతే, ఎట్లా చేయాలి, ఎలా కంప్లీట్ చేయాలి, ఎలా రీచ్ అవ్వాలి, చేసిన దాన్ని ఎలా పర్ఫెక్ట్గా చేయాలి, వీటి మీద నాకు ఎక్కువ ఫోకస్ ఉంటుంది. నాకు వర్క్ ఎక్స్పీరియన్స్ అదర్ ఫీల్డ్లో ఎక్కువ కాబట్టి అది చాలా ఇక్కడ నాకు హెల్ప్ అయింది. ఓకే, అంటే ఒక డైరెక్షన్ అన్న ఇది లేదు, అంటే అది ఒక జాబ్ లాగా చూసాను యాక్చువల్గా. నేను చెప్పాలంటే టెక్నికలే ఐసాయిట్స్లకే ఒక జాబ్ అనమాట. సో ఆ జాబ్లో నేను ఇది చేయాలి, ఆ డ్యూటీస్ పర్ఫామ్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. ఓకే, అయితే హరిత గారు చెప్పండి, టీజర్లో చూసినప్పుడు అయితే మాకు అనిపించింది చాలా భయం వేసింది. ఫియర్ పేరుకి తగ్గట్టే టీజర్ కూడా ఉండింది. అందులో క్రైమ్ కనిపించింది, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కనిపించాయి. సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ అనొచ్చు అంటారా దీన్ని? లేదు, యాక్చువల్గా ఇప్పటి వరకు అయితే ఇట్స్ ఎ ప్యూర్ సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ అని మాత్రమే చెప్పగలను. ఓకే, సో ఆఫ్టర్ రిలీజే ఆడియన్ విల్ డిసైడ్ వాట్ ఇట్ ఈస్ అనేది. అదొకటి, అంటే ఈ మూవీ ప్యాటర్న్ అట్లాంటిది. సో అందుకే నేనేం చెప్పలేను ఈ పరిస్థితి. బట్ ఇట్స్ ఎ ప్యూర్ సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్. సైకలాజికల్ అనగానే చాలా మంది దాన్ని ఒక డిజార్డర్ లాగా కూడా డిఫైన్ చేస్తున్నారు. నువ్వు సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ అంటే మైండ్ని చాలా ఎంగేజ్ చేసే మైండ్ రిలేటెడ్ సస్పెన్స్ థ్రిల్లర్ అని మీనింగ్. బట్ దాన్ని యాక్చువల్గా వేరేగా అనుకుంటున్నారు. బట్ వెన్ ఐ సే సైకలాజికల్ అంటే ఇదేదో వేరే అని కాదు, అంటే ఒక మైండ్ రిలేటెడ్ బాగా ఎంగేజ్ చేస్తుంది, చాలా థింక్ చేసి ఎంగేజ్ చేసే సస్పెన్స్ థ్రిల్లర్ అన్నట్లు. ఓకే, మనం వేదిక గారిని చూసినట్లయితే చాలా సాఫ్ట్ క్యారెక్టర్స్లో గత కొన్ని రోజులుగా అయితే చాలా సాఫ్ట్ క్యారెక్టర్స్లో లైక్ వేదం చూసుకున్నా కానీ, కొన్ని మూవీస్ బాణం చూసుకున్నా కానీ, ఇంకా కొన్ని మూవీస్ చూసుకున్నా కానీ, రూలర్ కానీ, ఈ మూవీస్ అన్ని కొంత సాఫ్ట్ క్యారెక్టర్లు ఇట్లా ఎందుకు ఇలా చూపించాలని అనిపించింది? ఎందుకు చూస్ చేసుకున్నారు ఫస్ట్? యాక్చువల్గా ఇది చాలా సాఫ్ట్. వాటితో యక్షినితో అయితే సాఫ్ట్, బట్ ఇది ఒక డిఫరెంట్ క్యారెక్టర్ అని చెప్పొచ్చు డెఫినెట్ గా. సో బేసికల్గా వేదిక గారికి కూడా అదే ఇష్టం. షీ వాంటెడ్ టు ఎక్స్ప్లోర్ ఆర్ ప్లే డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయాలని తనకి చాలా ఇంట్రెస్ట్. సో తనకి బాగా నచ్చింది. యాక్చువల్గా నేను చూస్ చేసుకోవడానికి అయితే మాత్రం ఆల్రెడీ జనరల్గా చెప్తాను, నాకు కొన్ని చెక్ లిస్ట్ ఉంటుంది. మనం ఏ యాక్టర్నైనా చూస్ చేసుకునే ముందు ఆ రోల్కి ఫర్ ఎనీ డైరెక్టర్ కొన్ని అనుకుంటారు, నాకు ఇట్లాంటి వాళ్ళు కావాలి అని అనుకుంటారు. సో అలాగే నాకు ఈ మూవీకి ఒక 5 చెక్ లిస్ట్ పెట్టుకున్నాను అనమాట. సో ఈ 5 ఎవరు మ్యాచ్ అవుతారు అని అలాగా నేను ఒక్కొక్కరిని అట్లా ఫ్రేమ్లు వేసుకొని ఒక చోట మ్యాచ్ అవ్వకపోవటం అట్లా మేము 6 months బ్రెయిన్ స్టార్మింగ్ చేసాం ఎవరు మ్యాచ్ అవుతారు అని. సో అప్పుడు సడన్ గా నాకు నా ఫ్రెండ్ తనకి సెలబ్రిటీ మేనేజర్. సో తనుకి ఎప్పుడు చెప్తుండేదాన్ని, నాకు ఇట్లా కావాలి అంటే తను పాప హెల్ప్ చేస్తుండేది. ఒక ఫైన్ డే ఓకే నీకేం కావాలో ఐ గాట్ ఇట్, ఇప్పుడే పంపిస్తున్నానని చెప్పి షీ సెండ్ మీ అనమాట. తన ఇన్స్టా ప్రొఫైల్ అవన్నీ చూడగానే ఒక్కొక్క చెక్ లిస్టులు నాకు కావాల్సినవన్నీ మ్యాచ్ అయిపోయినాయి. ఎస్, ఐ థింక్ పర్ఫెక్ట్ మ్యాచ్ అనుకున్నా. డెస్టినీ. ఎందుకంటే ఎందుకంటే ఆ క్వాలిటీస్ మీరు అడిగారు కదా, ఇట్స్ నాట్ అబౌట్ సాఫ్ట్ ఆర్ సంథింగ్. ఆ క్వాలిటీస్ ఏదైతే టిపికల్ క్వాలిటీస్ అయితే కావాలి. సో ఐ జస్ట్ కాంట్ గో విత్ ఎనీబడి. అంటే నేను ఎట్లా అంటే కొన్ని రోల్స్కి మాత్రం కంపల్సరిగా టిపికల్ క్యారెక్టర్స్ పర్ఫామ్ చేస్తేనే అవి ఆ లెవెల్కి వెళ్తాయి. అందుకే మనకి ఉమెన్ సెంట్రిక్ చాలా తక్కువ, ఉన్నోళ్ళు అన్ని బ్లాక్ బాస్టర్స్ ఎక్కువ. ఎందుకు అంటే ఆ మ్యాచింగ్ ఉంటేనే అవుతుంది. సో అట్లాగా నాకు మళ్ళీ తర్వాత ఒక టెన్షన్ ఉండేది, నేను సెలెక్ట్ చేసుకున్నా సరే వేదిక కూడా నన్ను సెలెక్ట్ చేసుకోవాలి కదా అని. సో అట్లాగా మ్యాచ్ అయింది. బట్ డెఫినెట్ గా ఇట్ ఈస్ ఏ డిఫరెంట్ రోల్. అంటే వేదిక గారి లైఫ్ కెరియర్ లో ప్లే చేసిన దాంట్లో ఇట్ ఈస్ డిఫరెంట్.
Yeah, I've not done a psychological suspense thriller. I've done more horror, Kanchana, Muni, Yes, Shivalinga. But Yakshini also is a fantasy project. ఫ్యాంటసీ ఫ్యాంటసీ బట్ డిఫరెంట్ రోల్ కదా అసలు. Yeah, that is also very different. చాలా డిఫరెంట్. And this is extremely also very different. So I'm happy I'm getting to play such variety. You know. మీ దగ్గరికి స్టోరీ వచ్చినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఫస్ట్ మీరేం ఆలోచించారు? ఫస్ట్ నాకు హరిత గారు పర్సనాలిటీ చాలా నచ్చింది. యూనో జూమ్ మీటింగ్ లో మీట్ చేశాను అప్పుడు. Okay. సో నాకు యూనో హర్ కాన్ఫిడెన్స్, ఆమె కాన్ఫిడెన్స్ చాలా నచ్చింది, ప్యాషన్ చాలా నచ్చింది. అండ్ ఐ న్యూ దట్ షీ నోస్ వాట్ షీ వాంట్స్, క్లారిటీ ఉంటుంది. ఇన్ దట్ జూమ్ మీటింగ్ వాట్ ఐ సా ఇస్ దట్ షీ హ్యాడ్ లాట్ ఆఫ్ క్లారిటీ. షీ నోస్ వాట్ టైప్ ఆఫ్ ఫిల్మ్ షీ వాంట్స్ టు మేక్. అండ్ ఒక 3 minutes లో నాకు అది అర్థమైంది. కానీ నాకు స్టోరీ ఇమీడియట్లీ అర్థం రాలేదు. ఇట్స్ లాట్ ఆఫ్ లేయర్స్ ఆర్ దేర్. చాలా లేయర్స్ ఉంటుంది స్టోరీలో. సో ఇట్ టుక్ ఫర్ మీ సమ్ టైమ్ టు అండర్స్టాండ్ ద స్క్రిప్ట్ because there's lot of elements to it, especially for the actor. While watching you can watch, and then while watching it's easier than to create the on the paper it looks tough. Yeah, on the paper it is like, you know, to bring it into life, to bring it to life is tough. So once you watch the movie you'll know. So there's a lot of preparation that took time to understand the story, you know, but I understood her story. she was fantastic in the Zoom meeting, and something was special about her. యాక్చువల్గా డైరెక్ట్గా వెళ్ళి చెప్తానని చెప్పింది, బడ్జెట్ లేదు, జూమ్ కాల్లోనే చెప్పని చెప్పాను. దట్ హెల్ప్డ్. మేబీ డైరెక్ట్ అక్కడి నుంచి స్టార్ట్ చేశారు బడ్జెట్ గురించి. దట్ హెల్ప్డ్, ఎందుకంటే డైరెక్ట్గా వెళ్ళి చెప్పుంటే ఎక్స్ప్రెస్ చేయలేకపోయేదేమో. No, Zoom is better because you can cut. If you don't like, you can also, like, you know, easier to escape. You know, but that's why I tell people phone lo cheppandi, ఎందుకంటే నాకు మీట్ చేయడం తర్వాత 2 hours narrate చేయడం చాలా కష్టం. అవును. You know, even if you like the story, it's very difficult because you have to look completely in the person's eyes and keep nodding to show that you are hearing. And then you feel sleepy suddenly, you know. So naku Zoom call, phone call better. జరిగిందా ఎప్పుడైనా అలాగా స్లీపీ? Lot of time. Even if the story is good, just to look at one person and keep hearing for 2 hours, 1 hour is you feel sleepy. I don't know, it's not even to do with bad story or good story. With good story na koncho easy ga untundi, you know. విన్నప్పుడు వినడానికి ఈజీగా ఉంటుంది, కానీ బ్యాడ్ స్టోరీ ఇట్ కెన్ కిల్ యూ. అయితే ఇక్కడ సైకలాజికల్ థ్రిల్లర్ అనేసి అంటూ ఉన్నారు. మీకు ఎలాంటి సీన్ చేసినప్పుడు, ఎలాంటి ఎపిసోడ్ అప్పుడు కొంచెం డిఫికల్ట్, ఆ బాబు నేను చేయలేను ఇది అన్నట్టు ఎప్పుడైనా అనిపించిందా? క్లైమాక్స్ యా, అన్ని సీన్స్ ఇంటెన్స్ ఉంది, అన్ని సీన్స్లో చాలా ఎఫర్ట్ యూనో కావాలి. బట్ క్లైమాక్స్ చాలా, నాకు క్లైమాక్స్ తర్వాత నేను చాలా relieved I am because, you know, it was like chalo, my main work is over, because everything, a suspense thriller, everything is about the climax. You know, so anta oka beautiful climax undi, which audience has to see theater lo chudali. క్యారవెన్ లో యు రిమెంబర్ వేదిక, క్యారవెన్ లోకి వచ్చినప్పుడు క్లైమాక్స్ తను ప్రిపేర్ అవుతా ఉండే కదా. ఓకే, షీ వాజ్ ఆస్కింగ్ మీ ద వేరియేషన్ అనమాట పర్ఫామ్ చేస్తూ క్యారవెన్. ఐ వాజ్ లైక్, నేను జనరల్గా తక్కువ ఎక్స్ప్రెషన్ ఇస్తూ ఉంటే తను చూస్తూ ఉన్నా అనమాట. షీ వాజ్ పర్ఫార్మింగ్ అనమాట, ఇలా కావాలా, ఇలా కావాలి, ఇలా చాలా సీరియస్ ఉంటుంది అనమాట. క్యారెక్టర్ అంటే అసలు వర్క్ అంటే చాలా సీరియస్. నేను అట్లా చూస్తున్నా, నేను లోపల తప్పు చేస్తానా, నేను ఈ క్యారెక్టర్లో తిని ఎక్కువ ఇన్వాల్వ్ చేసి అనుకున్నా. నాకు డిసార్డర్ వచ్చింది, ప్రవేశం చేశారు అనుకుంటా. చాలా అందుకే 2 months నేను USA
పోయాను కరెక్ట్ వెళ్ళాను ఎందుకంటే అందులో నుంచి బయటికి రావడానికి క్యారెక్టర్ లోంచి బయటికి రావడానికి తనకి ఆ క్యారెక్టర్ లో తను పర్ఫెక్ట్ గా వెళ్ళిపోయింది అనమాట. ప్రిపరేషన్ కానీ షూటింగ్ టైం కానీ పర్ఫెక్ట్ అసలు. ఎందుకంటే టీజర్ లో మనకి అర్థమైపోతుంది ఆ ఒక్క ఫోటో చూస్తే తెలిసిపోతుంది. ఆ ఒక్క ఫోటో అంటే కొన్ని ఐ డోంట్ నో ఎస్ ఎస్ వన్ ఫోటో దాట్స్ ఇట్ ఎవ్రీ దాంట్లో యూ అవును అవును దట్ ఈస్ వన్ థింగ్ యూ కెన్ అండర్స్టాండ్ Natural గా. వెరీ మచ్ నో గ్లిసరిన్ వెరీ ప్యాషనెట్. గ్లేజర్ లేదు మర్చిపోయాను చెప్పడం. Budget లేదు లేదా? దానికి కూడా glycerin has no budget, you have to cry by yourself. ఎందుకంటే ఈ ఫిల్మ్ కోసం ఈ క్యారెక్టర్ కోసం Natural. అట్లీస్ట్ ఒక 10,000 బాటిల్స్ గ్లిసరిన్ కావాలి. బడ్జెట్ ఎలా పోతుంది అప్పుడు? సో న్యాచురల్ టీయర్స్ యూస్ చేశాను. బట్ అది యాక్చువల్ గా credit- తను స్క్రిప్ట్ బుక్ ఎంత ఇచ్చిందండి. ఓకే వేదిక గారు వచ్చేటప్పుడు ఎంత బుక్ తీసుకొచ్చారు ఇన్ Okay. క్యారవెన్. ఓకే అంటే ఫర్ ఎవ్రీ సీన్ అంటే వీళ్ళు తరచూ జూమ్ కాల్స్ తర్వాత చేసుకునే వాళ్ళు. అప్పుడు ప్రతి సీన్ తాలూకు ఆవిడ డీటెయిలింగ్ రాసుకోవడం. అంటే నేను అనేవాడిని, అంటే ఎప్పుడు కాల్లో ఉండేది ఏం చేస్తున్నావు, ఆవిడతో మాట్లాడుతున్నట్టు ఏం మాట్లాడుతున్నావు అంతసేపు అంటే డిస్కషన్ అంది. బట్ వెన్ షీ కేమ్ బ్యాక్ అండ్ అక్కడికి ఇలా వచ్చినప్పుడు మామూలుగా ఇట్లా ఆవిడ చేస్తారా ఇంత ఎవరైనా? prepare అయ్యి వచ్చారు. అంత ప్రిపరేషన్ నాకైతే కష్టం ఇండస్ట్రీలో ఉన్నా నాకు తెలిసి ఫింగర్స్ కూడా కంప్లీట్ అవ్వకపోవచ్చు. ఎందుకు అంటే నేను జనరల్ గా వేరే వాళ్ళు చెప్తుంటే వింటుంటాను చూస్తుంటాను కదా. ఓకే అసలు నిజంగా ఇంత ప్రిపరేషన్ అనేది అంటే మన మూవీ హీరోయిన్ అని నేను పొగడటం లేదు. జెన్యున్ గా ఒక వర్క్ తను ఇష్టపడే ప్యాషన్ని రియల్గా చెప్పాలనిపించి చెప్తున్నాను. ఎందుకంటే నేనైతే రియల్గా షాక్డ్ అనమాట. నాకంటే ఎక్కువ తనే ప్రిపేర్ అయింది ఆ సిచ్యువేషన్లో. ఎందుకంటే ఒక్కొక్కసారి ఫోన్ కాల్లో యాక్చువల్లీ ఐ మస్ట్ నాట్ టెల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, బట్ ఫోన్ కాల్లో హరితాజీ హౌ యూఆర్ ఎక్స్పెక్టింగ్ మీ టు డూ హియర్ అంటది. ఫోన్ కాల్లో ఇప్పుడు నేను ఎక్స్ప్రెషన్ చెప్పాలి, ఎలా ఉంటుంది ఎక్స్ప్రెషన్ ఫోన్ కాల్లో నేను ఎక్స్ప్రెషన్. అసలుకి ఫస్ట్ టైం నేను ఫోన్ కాల్ ఎక్స్ప్రెషన్ ఎట్లా చెప్పాలని ఒక్కసారి ఇలా తిట్టుకొని మళ్ళీ బట్ కానీ ట్రస్ట్ మీ దాని రిజల్ట్స్ నేను ఇప్పుడు రిజల్ట్ వచ్చేసింది కదా. టు షూటింగ్ అండ్ బాట్ దట్ బిగ్ బైండింగ్ బుక్ నా అప్పుడు నాకు అర్థమైంది వాట్ షీ డిడ్ అని. అప్పుడు ట్రస్ట్ మీ వాట్ ఎవర్ ద మూవీ ఇవన్నీ పక్కన పెడితే ఒక ఆర్టిస్ట్ గా తన మీద నాకు 1000 times రెస్పెక్ట్ వచ్చింది, లవ్ వచ్చింది, ఎమోషన్ వచ్చింది. ఎవ్రీథింగ్ ఐ గాట్ ఆన్ హర్ ఆఫ్టర్ తను చూసాక. ఇప్పుడు వాట్ ఎవర్ హ్యాపెన్స్ నాకున్న ఎమోషన్ ఫర్ ఎవర్ ఉంటది తన మీద. ఇప్పుడు వేరే కథ ఉన్నా కూడా షీ ఇస్ టెల్లింగ్ ఐ కెనాట్ ఇమాజిన్ ఎనీవన్ అపార్ట్ ఫ్రమ్ వేదిక అంటారు. వెరీ జెన్యూన్ ఆస్కర్ అండ్ హిమ్ వీళ్ళిద్దరు ఎగ్జాంపుల్. తర్వాత ఇంకో కథ ఉంది, అది కూడా కొంచెం ది పర్ఫార్మెన్సే. అయితే నేను వెన్ ఐఎమ్ ట్రైయింగ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఇమాజిన్ ఆర్ ఐఎమ్ స్కేర్డ్ ఆల్సో నో. అంటే ఇంత నాకు కంఫర్ట్ ఇంత రెస్పెక్ట్ ఒక ఆర్టిస్ట్ నుంచి దొరికిద్దా నాకు తెలియదు. No, the thing is, when somebody is trusting you with something, na, as my producers, my responsibility is to do justice to that. Yes. I don't want somebody to have that feeling that we are investing so much on a project that the artist is just, okay, my money has come. You know what I'm saying? Yeah. That is a crime in my books. And more than that, I want to do justice to this role because it has so much scope. You know, actually sometimes there will be not so much scope in the role also, but if you work towards it, you can make it a magical role and a dream role for other people. Because this role requires that kind of detailing, layers. Otherwise it will just be chumma, okay, be sad, just on top. You know, top layer low, superficially expressions vere, and when you are doing it by studying the mental state of the character, you know, where she was, where she's coming from, where she's going also. Because it's not only about where, it's not about your present, it's about what is going to happen ahead in the story also. I need to know that and apply all that and work towards the character. Okay. So this is my responsibility. I don't think it is something big. Every artist should be doing this for their producers, for their directors, for their team members, and every team member should be also working the same way so that they can make at least, forget the collection, the hit, the flop, the average, whatever it is. Good product. But product should be good where at least it will be like, you know, people want to watch it for the product that it is, you know, and that you don't have any regrets after that.
ఓకే అభి గారు మీరు It's all I could not say in Telugu with lot of I know. feel. అభి గారు మీరు చెప్పండి ఎలా అనిపించింది వీళ్ళతో వర్క్ చేయించడం? అసలు నాకు పనేం లేదండి. నెక్స్ట్ ఇప్పుడు సినిమా చేయాలని అంటే ఈవిడ ఒక కెమెరా తెచ్చుకుంటే వాళ్ళిద్దరు వెళ్ళి చేసేసుకునే వాళ్ళిద్దరికి అంత ర్యాప్ అంత రిలేషన్ బిల్డ్ అయిపోయింది. ఇట్స్ జస్ట్ దట్ నేను ఎక్కడ ఒక కెమెరా కొనుక్కొచ్చి ఇచ్చేస్తే చేసుకుంటారు. సో మీరేం చేయక్కర్లేదంటారు? నేను ఇప్పుడు కూడా ఏం చేయలేదండి. చేయనివ్వలేదా? చేయనివ్వలేదా? వాళ్ళిద్దరే నేను చెప్తున్నా కదా. సో ఇనీషియల్ గా కొంత భయం ఉండేది కానీ బట్ What I వన్స్ have to say about Abhi Garu, he is such a supportive husband. To be honest, చాలా మంది చెప్తారు కదా మ్యారేజ్ అండ్ హస్బెండ్ అండ్ వైఫ్ షుడ్ బి లైక్ బెస్ట్ ఫ్రెండ్స్. ఐ సీన్ దట్ విత్ దెమ్. You know, husband wife chemistry, all that is secondary. You know, love, but best friends undali, and they are the best example. And he empowers her so much. You know, he's saying that, you know, she is the ruler of his world. You know, so basically he has got a very kingly quality because he's not scared to say good things about a woman. Exactly. He has so much confidence in himself. He knows as a man he's the king and she is the queen, you know. So it's like literally they are best friends. And whatever was needed for the project, Abhi Garu as a producer has done it very well, and everything was on time. It never felt like the production has only done 2 movies before, because even my staff were like, everything is organized, everything is on time. There was no issues during shoot at all. So actually this kind of also behavior towards people. Everybody was so happy. Even my staff, they were appreciating y'all, because every time y'all are with a smile, and the shooting is going on so comfortably and so smoothly. So I think it's their upbringing, you know, the family values that they carry, which has helped them to be the way they are. ఓకే హరిత గారు చెప్పండి, దీనికి ఇలాంటి మూవీస్కి ఎప్పుడైనా కానీ మనకి మ్యూజిక్ అనేది ఇంకొక సెకండ్ హీరో లాగా చెప్పుకోవచ్చు. ఎలా ఉండబోతోంది? యాక్చువల్గా నాకు ఫస్ట్ నుంచి ఇవే మేజర్ ఏంటంటే ఆర్టిస్ట్ సెలెక్షన్ అయిపోయినప్పుడు 1 జాబ్ డన్. నెక్స్ట్ వచ్చేసరికి విజువలైజేషన్ చూసేది, కెమెరా అండ్ హియరింగ్, మ్యూజిక్. సో మేము లక్కీ లక్ష్మణ్ మూవీలో ఆండ్రూ గారు అనూప్ గారు కాబట్టి సేమ్ వాళ్ళతో కంఫర్ట్ ఉంటుంది, అండ్ వీ నో దేర్ వర్క్ అండ్ దే నో అవర్ టేస్ట్ కాబట్టి వాళ్ళతోనే సెకండ్ మూవీ కూడా క్యారీ ఫార్వర్డ్ అవడం జరిగింది. సో మ్యూజిక్ బెస్ట్ అంటారు. ఇప్పుడు నిన్న కూడా టీజర్ చూస్తే మీరు చాలా కమెంట్స్ బీజిఎం ఇస్ గుడ్, బీజిఎం ఇస్ గుడ్ అని. ఎందుకనంటే ఆ మూవీ మన మూడ్ ని క్యారీ చేస్తుంది, మ్యూజిక్ ని మూడ్ ని క్యారీ చేస్తూ ఉంటుంది. అలా అయితేనే మనకు ఎక్కుతుంది, ఆ థ్రిల్లింగ్, ఆ ఫీలింగ్ కూడా వస్తూ ఉంటుంది. అసలు అనూప్ గారు అయితే అసలు నిజం చెప్పాలంటే చాలా డామినేట్ చేసేస్తారు. థియేటర్ కి ఎందుకు రావాలి అని చెప్పడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ సౌండ్ డిజైనింగ్. ఓకే, అంటే ఈ ఎక్స్పీరియన్స్ ఇది ఏదైతే ఉంటుందో డెఫినెట్లీ మీరు థియేటర్ లోనే ఆ ఫీల్ అదంతా ఎంజాయ్ చేయగలరు. సో ఇట్స్ నాట్ దట్ మన ఇంట్లో కూర్చొని ఓటీటీలో చూస్తే అలాంటి సినిమా కాదు. ఆ సౌండ్ డిజైన్, అది ఆ విజువల్ కి కరెక్ట్ గా థియేటర్ లో చూస్తేనే ఆ ఫీల్ అనేది మీకు వస్తుంది. అంటే నేను ఎక్స్పీరియన్స్ చేసా కాబట్టి చెప్తాను. ఓకే 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 వేదికగా మీరు చెప్పండి, చాలా మంది మేల్ డైరెక్టర్స్ తో మీరు చేశారు, అండ్ ఇప్పుడు హరిత గారితో మీరు చేశారు. డిఫరెన్స్ ఏమైనా ఉందా? కంఫర్ట్ లెవెల్ ఏమైనా? ఎందుకు my first female director. Yes, Right? Yeah. Right? Yeah. Is it? First female director. ఆ కంఫర్ట్ లెవెల్స్ లో కానీ, ఎందుకంటే చాలా వరకు కొంత కంఫర్ట్ ఫీల్ అవుతాము. మీరేమన్నా కంఫర్ట్ ఫీల్ అయ్యారా, లేదంటే డిఫరెన్స్ ఏమన్నా చూసారా? ఎలా అనిపించింది? Chala comfort feel ayanu, because not only because she is a female, but because the kind of person that she is. You know, chala clarity untundi cheppanu kada. For me, more than anything else, if the director has clarity, for an artist they can trust and go with the director's vision. You know what I'm saying? So she always had that clarity. So then I felt like I have a very good support on set, and like, you know, somebody to guide me correctly. And also if I'm thinking something, if it's not correct, she will tell me. Okay. And I can trust her. So it's not just like, you know, I'm only deciding what I should do, what I'm going to do, but I have so much of support from her, even despite being a debut director.
So I think she has a long way to go. She has a very bright future. And ippudu kuda, like we said, 34 International Film Festival awards vachindi. 64 awards the Yes, film yes. totally won, you know. Best film, best actress, best director, best technical awards. So she is doing this from the first film. So you can imagine next ఇప్పుడు అకాడమీ అవార్డ్స్ వస్తుంది. ఫీమేల్ అంతే సర్టిఫికెట్ లో పైగా వేరే ఉంటది. అట్లా స్ట్రాంగ్ గా ఉంటారండి, స్ట్రాంగ్ గా strong, ఉండాలి, బాగా strong గా. చాలా స్ట్రాంగ్. అలా ఉంటేనే కదా ఇంత అచీవ్మెంట్. అంతే కదండి, అంత స్ట్రాంగ్ ఉండాల్సిందే తప్పదు. She's very positive and that positive అంటే is ఏం very చేయాలన్నా infectious. ఏం చేయాలన్నా చేస్తది. ఇట్స్ నాట్ దట్ ఇప్పుడు ఇది నాకు రాదు అని ఎప్పుడు కూడా ఒప్పుకోదు. వాట్ ఎవర్ షీ వాంట్స్ టు డూ షీ విల్ లెర్న్ అండ్ షీ విల్ డూ. Yeah. మొండిది బాగా. ఎడిటింగ్ కూడా చాలా ఇన్వాల్వ్ ఎడిటింగ్ కూడా ఆవిడే చేసుకుంది. చేయాల్సి వచ్చింది. అందుకే అన్నారు ఇందాక కెమెరా ఒకటి కొనిపిస్తే సరిపోతుంది అనేసి. ఇందాక అన్నారు కదా కెమెరా ఒకటి కొనిచ్చేస్తే మిగతా పని అంతా అయిపోతుంది అని ఫస్ట్ అన్నారు. మూవీలో ఈయన మౌత్ మన ప్రవీణ్ పౌరి గారి మౌత్ వర్క్అవుట్ అయింది. ఏమంటే ఆ రోజు ఎడిటింగ్ చేస్తున్నప్పుడు అప్పుడు ఫస్ట్ వర్క్ నేర్చుకోవాలని లక్కీ లక్ష్మణ్ మూవీ అప్పుడు అన్ని డిపార్ట్మెంట్లోకి వెళ్ళి అన్ని చూస్తూ నేర్చుకుంటుండేదాన్ని. కూర్చోబెట్టే బదులు నీకు కథ అంతా తెలుసు కదా, వన్ లైన్ ఆర్డర్ అయ్యేటప్పుడు నువ్వు కూర్చో అని చెప్పాను. సో వాళ్ళంతా ఫస్ట్ కాపీ చేసేటప్పుడు రెడీ చేస్తున్నప్పుడు తనే కూర్చొని చేసింది. సాఫ్ట్వేర్ మాత్రం తెలియదు, ఇప్పుడు సాఫ్ట్వేర్ కూడా నేర్చేసుకుంది. అప్పుడు ఓకే అన్నారు ప్రవీణ్ పుడి గారు, హీజ్ ఆల్సో మై గుడ్ ఫ్రెండ్, ఏంటి నెక్స్ట్ ఫిలింలో నా ఎడిటింగ్ జాబ్ కూడా తీసేస్తావా అన్నారు. ఈయన అన్నారు డైరెక్షన్ ఒక్కటి నాకు ఇచ్చావు, ఏమో నాకు అది కూడా డౌట్ వస్తుంది అన్నారు ఈయన. ఆ రెండు ఇప్పుడు ఫుల్ఫిల్ అయిపోయింది. ఓకే ఓకే, ఫియర్ మూవీ మంచి హిట్ అవ్వాలి, మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ఉన్నాము. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్. ఫియర్ టీజర్ రిలీజ్ అయింది, teaser release ayindi, so please go check it out. Telugu, Tamil, Hindi, Malayalam and Kannada as well. So watch out for a film Fear. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి స్పెషల్ చిట్ చాట్. స్టే ట్యూన్ టు V6 News.